కథ మంచి పనులు. రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. నాన్నా నాన్నా, ఏ పనైనా రేపు చేసేది ఇవాళ చెయ్యాలి అని నీవు చెబుతావు కదా. అంతేకాదు, మంచి పని చెయ్యాలంటే అసలు ఆలస్యం చేయకూడదు. రావణాసుడు సీతను ఎత్తికెళ్ళేటప్పుడు సముద్రాన్ని పాల సముద్రంగా మార్చాలని ఆ పని వెంటనే చేయలేదని, తర్వాత చూద్దాంలే అనుకున్నాడని చెప్పావుగా. రేపు చెయ్యాల్సిన మంచి పని ఈరోజే చేసేయాలి అని పాఠం చెప్పావు కదా క్లాసులో అన్నాడు అజయ్. నిజమే, మంచి పనిని ఎప్పుడూ అనుకున్న వెంటనే చెయ్యాలి. చెడు పని చెయ్యాలంటే ఓ 4 రోజులు ఆగాలి. ఎందుకంటే ఆ 4 రోజుల్లోనూ మనిషిలోని చెడు ఆలోచనలు మెల్లమెల్లగా తగ్గవచ్చు అంటూ జనార్దన్ చెప్పాడు. జనార్దన్ లేడికి లేచిందే పరుగులాగా మనసులోకి వచ్చినవి చేయడానికి వెనుకంజ వెయ్యడు. ఆలస్యం అమృతం విషం అని అతనికి తెలుసు. జనార్దన్ కొడుకును పిలిచి, యారా అజయ్, నువ్వెందుకు నన్ను ఈ ప్రశ్న అడిగావు అన్నాడు. దానికి సమాధానంగా, నాన్న, స్కూల్కి హెడ్ మాస్టర్వి నీవే కదా అన్నాడు. అవును, మరి స్వతంత్ర దినోత్సవం ఒక పండగ, చాలా మంచిది అంటావు కదా. అవును, అయితే మరి ఆ ఉత్సవాన్ని ఆగస్టు 15వ తేదీన కాకుండా 14వ తేదీనే చేసుకుంటే మంచిది కదా నాన్న అన్నాడు. ఎందుకనిరా అన్నాడు. ఏం లేదు నాన్న, ఆగస్టు 15 ఆదివారం వచ్చింది. ఆ రోజు సెలవు వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే మంచి పనిని ముందు రోజు శనివారమే చేసుకుంటే ఆ రోజు కూడా సెలవే కదా అన్నాడు.